హాయ్ ఆల్. రివ్యూ ఆఫ్ మూవీ అన్నగారు వస్తారు. తమిళ్లో సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రజెంట్ తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes ఉంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే మూవీలో హీరో కార్తీ తాతయ్య ఎంజీఆర్ ఫ్యాన్. ఎంజీఆర్ చనిపోయిన సేమ్ టైంకి హీరో కార్తీ పుడతాడు. ఇక తన మనవడైన హీరో కూడా ఎంజీఆర్లా మంచి లక్షణాలు గుణాలతో బ్రతకాలని కోరుకుంటాడు. తన మనవడు పెద్ద అయ్యాక పోలీస్ ఆఫీసర్ అయ్యి అందరికి మంచి చేయాలని తన తాత కోరుకుంటాడు. తను మాత్రం పోలీస్ అయ్యి తన తాత కోసం మంచిగా నటిస్తూనే బయట లంచాలు, కమిషన్స్ తీసుకుంటూ పోలీస్‌గా చేస్తుంటాడు. మరి తన తాత కోసం మంచిగా మారాడా అనేదే మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. మూవీ అయ్యేసరికి హెడ్‌ఏక్ వచ్చింది. యాస్ ఎ తెలుగు ఆడియన్‌గా అయితే అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయా. స్టార్టింగ్‌లో ఎంజీఆర్ బదులు మన తెలుగు వ్యూవర్స్ కోసం ఎన్టీఆర్ అని చెప్తారు. బట్ అది మాత్రం ఎక్కడా కనిపించదు. మాటల్లో అన్నగారు అంటున్న స్క్రీన్ పైన మాత్రం ఎంజీఆరే ఉంటారు. ఈవెన్ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ కూడా ఎంజీఆర్‌వే ఉంటాయి. చూడటానికి చాలా ఆడ్‌గా అనిపించింది. అందుకనేమో తెలుగులో థియేటర్స్‌లో రిలీజ్ చేయకుండా మంచి పని చేశారనిపించింది. పోనీ స్టోరీ తీసుకున్న లైన్ బావుందంటే అది కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా గానీ, క్యూరియాసిటీగా గానీ అనిపించలేదు. చాలా బోరింగ్ అండ్ డ్రాగింగ్ అనిపించింది. కార్తీక్‌కి తెలియకుండా ఎంజీఆర్ వచ్చి అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నాకైతే అపరిచితుడు మూవీ సీన్స్ కాపీ అనిపించింది. ఎక్కడా కూడా ఎమోషనల్‌గా అయితే కనెక్ట్ అవ్వలేకపోయా. హీరో కార్తీ నుంచయితే ఇంకొక డిసప్పాయింటెడ్ మూవీ అనే చెప్పొచ్చు. మరి ఏం చూసి ఈ మూవీ స్టోరీ యాక్సెప్ట్ చేశారో నాకైతే తెలియట్లేదు. హీరోయిన్ కృతి శెట్టి కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సాంగ్స్ కోసం మూవీలో పెట్టారంతే. కార్తీ యాక్టింగ్ ఫస్ట్ హాఫ్‌లో కొంచెం బావున్నా, సెకండ్ హాఫ్‌లో ఎంజీఆర్‌గా తనే చేయడం వల్ల అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయా. ఓవరాల్‌గా మూవీ అయితే నాకు నచ్చలేదు. డిసప్పాయింట్ చేసింది. బోరింగ్ అండ్ లాగింగ్ అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.